Namaste, welcome to my channel Priya's Voice. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. చినికి గాలివానలా తయారైన తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ స్పందిస్తారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగుతారా? ఇవే అంశాలు టాలీవుడ్ లోను తెలంగాణలోను హాట్ టాపిక్ గా నిలిచాయి. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదల కూడా అయ్యారు. అనంతరం పుష్ప వ్యవహారం అసెంబ్లీలో కలకలం రేపింది. తొక్కిసలాట ఇష్యూను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. సంధ్యా థియేటర్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పోలీసులు కేసు మీద థియేటర్ కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. దానికి బన్నీ కౌంటర్లు ఇవ్వడంతో వివాదం మరింత రాజుకుంది. మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. ఇన్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు కల్పిస్తే సినీ ఇండస్ట్రీకి మినహాయింపులు ఏమీ ఉండవని సీఎం రేవంత్ ఆగ్రహం చెందారు. తల్లి చనిపోయి పిల్లవాడు కోమాలో ఉన్న సినీ హీరో సహా ప్రముఖులు, రాజకీయ నేతలు మానవత్వం లేకుండా వ్యవహరించడం అమానుషమని ఆయన మండిపడ్డారు. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఈ విషాద వివాదం అంతటితో ఆగకుండా మంత్రులు, పోలీస్ అధికారుల వరకు వెళ్ళింది. ఇదంతా సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపడానికి సినీ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ తో సంధి కుదిర్చడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోకపోతే భవిష్యత్తులో టాలీవుడ్ కు నష్టమని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నందున థియేటర్లు కావాలని సినీ పెద్దలు అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.